ఈసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. రైట్, ఫస్ట్ బ్రేకింగ్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీని విద్యుత్ రంగంపై చర్చ కుదిపేసింది. ఇక సెకండ్ బ్రేకింగ్ రెవెన్యూ శాఖపై రివ్యూలో ఏపీ సీఎం ప్రశ్నల పరంపర. ఇక థర్డ్ బ్రేకింగ్ హైదరాబాద్ లో ఘనంగా లాల్ దర్వాజా బోనాలు. ఫోర్త్ బ్రేకింగ్ తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం, ధనుష్ తో మూవీకి అనుమతి తప్పనిసరని కండిషన్. ఈ బ్రేకింగ్స్ కి సంబంధించిన ఫుల్ న్యూస్ చూద్దాం. రైట్, ఫస్ట్ బ్రేకింగ్ తెలంగాణ అసెంబ్లీని విద్యుత్ రంగంపై చర్చ కుదిపేసింది. పవర్ ప్లాంట్లలో అవినీతిని తేల్చేందుకే కమిషన్ అంటున్నారు సీఎం రేవంత్. స్మార్ట్ మీటర్లపై కేంద్రంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు అంటున్నారు జగదీష్. ఇక సెకండ్ బ్రేకింగ్ రెవెన్యూ శాఖపై రివ్యూలో ఏపీ సీఎం ప్రశ్నల పరంపర కొనసాగింది. అసైన్డ్ ల్యాండ్లలో అక్రమాలు, 22A లో పెట్టిన భూములు ఎన్ని అని, వచ్చే వారంలోగా పూర్తి డేటా కావాలని చంద్రబాబు అడిగారు. భూ సర్వే పేరుతో రాష్ట్రంలో 77 లక్షల రాళ్లు పాతారని వివరించారు అధికారులు. విశాఖ, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరులో అత్యధికంగా భూములపై ఫిర్యాదులు వచ్చాయంటున్నారు అధికారులు. సో పూర్తి డేటా కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక థర్డ్ బ్రేకింగ్ హైదరాబాద్ లో ఘనంగా లాల్ దర్వాజా బోనాలు జరిగాయి. సింహవాహిని ఆలయంలో రంగం జరిగింది. చార్మినార్ దగ్గర ఘటాల ఊరేగింపులో జన సందోహం కనిపించింది. ఇక ఫోర్త్ బ్రేకింగ్ తమిళ నిర్మాతల మండలి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. హీరో ధనుష్ కు చెక్ పెట్టారు తమిళ నిర్మాతల మండలి. ధనుష్ తో సినిమా చేయాలంటే అనుమతి తప్పనిసరన్నారు. మండలి అడ్వాన్స్ లో తీసుకొని సినిమాలు పూర్తి చేయలేదు ధనుష్. సో ఆగస్టు 15 తర్వాత ఏ కొత్త సినిమా కూడా మొదలు పెట్టకూడదని ఒక కండిషన్ పెట్టారు.